కోతి ఒకరోజు స్వామీజీ ఉపన్యాసం విన్నది. దానికి ఉపన్యాసం చాలా నచ్చింది. ఒక పర్వదినాన రోజంతా ఉపవాసం చేయాలనుకునింది. జపం చేయడానికి నిర్ణయించుకుంది. అలాగే ఆ రోజు ఇంటిలో పని అంతా పూర్తి చేసుకొని జపం చేయడం మొదలుపెట్టింది. ఉన్నట్టుండి దానికొక ఆలోచన వచ్చింది. ఈ రోజంతా ఉపవాసం చేసి జపం చేస్తుంటే రేపు నాకు చాలా నీరసంగా ఉంటుందేమో, అప్పుడు చెట్టు నుంచి చెట్టుకు దూకి పళ్ళు కోసుకోలేనేమో, నీరసం మరీ ఎక్కువైపోతే ఎలా, ఏం చేయాలి? ఈ ఆలోచన వచ్చాక కోతి జపం చేయడం ఆపేసింది. అప్పటికప్పుడు లేచి చెట్టు పుట్ట గాలించి మరునాటికి సరిపడే ఆహారం సేకరించింది. దానిని ఇంటికి తీసుకొని వచ్చి ఒక మూల భద్రపరిచింది. మళ్ళీ జపం చేయడం మొదలుపెట్టింది. మరికొంతసేపటికి కోతికి ఇంకో ఆలోచన వచ్చింది. రేపు నీరసం వల్ల నేను నడవలేకపోతేనో, ఆహారం నా ముందే ఉంచుకొని కూడా ఆకలితో అలమటించిపోతాను కాబోలు. ఈ ఆలోచనతో పాపం కోతి ఎంతో బాధపడిపోయింది. అప్పుడు వెంటనే కోతి లేచి ఆహారాన్ని తన చేతికి అందుబాటులో ఉంచుకుంది. అలాగే మళ్ళీ జపం చేయడం ప్రారంభించింది. అలా జపం చేస్తూ ఉన్న కోతికి ఉన్నట్టుండి ఇంకొక ఆలోచన వచ్చింది. నీరసం మరీ ఎక్కువైపోతే నా ముందున్నా కానీ నేను ఆహారాన్ని తినలేనేమో అనుకునింది. చాలా దిగాలు పడిపోయింది. వెంటనే ఆహారాన్ని నోట్లో పెట్టుకునింది. నోట్లో పెట్టుకొని జపం చేయడం చాలా కష్టమైపోయింది. అప్పుడు కోతికి ఇంకొక ఆలోచన వచ్చింది. ఆ ఆలోచనకి చాలా ఆనందపడిపోయింది. వెంటనే ఆహారాన్ని తీసుకొని తినేసింది. సుఖంగా జపం చేయొచ్చు కదా అనుకునింది. కానీ ఆహారం తిన్నాక స్వామీజీ ఉపన్యాసం మర్చిపోయింది. నిద్ర ముంచుకొచ్చి హాయిగా నిద్రపోయింది.